ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో గిరిధర్ రెడ్డి పాల్గొని అర్జీలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్విరామంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నామని, పరిష్కారం అయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ మంజుల, 17వ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్, క్లస్టర్ ఇన్ఛార్జీలు గంగాధర్, 35వ డివిజన్ అధ్యక్షుడు బర్నబాస్, 33వ డివిజన్ అధ్యక్షుడు హజరత్ నాయుడు, తెలుగు యువత కార్యదర్శి వడ్లమూడి రమేష్ చౌదరి, టీడీపీ నాయకులు హరికృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరిగినట్టే ఈ శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి సారథ్యంలో ప్రతిరోజు కూడా గ్రామం, డివిజను పర్యటిస్తున్నాం. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒకరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కూటమి నాయకులకి, కార్యకర్తలకు సంబంధించి కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సంబంధించి ప్రత్యేకంగా ఒకరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, గత కొన్ని నెలలుగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా నిర్వహించబడుతుంది. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన ఏదైతే రిప్రజెంటేషన్స్ వస్తున్నాయో, రోడ్లకు సంబంధించి కానీ, డ్రైన్స్కి సంబంధించి కానీ, కరెంటు, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా శ్మశాన వాటికలకు సంబంధించి, పార్కులకు సంబంధించి ఇతరితర ఏవైతే రిప్రజెంటేషన్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం, అదేవిధంగా ఎక్కడికక్కడ కార్పొరేటర్లు కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ, కూటమి నాయకులు అందరూ కూడా సమన్వయం చేసుకుని దాంట్లో ఏమేమి పరిష్కారం అవుతాయి, ఏ టైం లోపల చేపడతాం, అవన్నీ కూడా మేమన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చూసి ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ని ఆయా డిపార్ట్మెంట్లకు పంపించి నిత్యం కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం. నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం. నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, గిన్నెభిక్ష, కుంభహారతలు, లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి 12:30 నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నాం. పై 2 దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని
తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి, శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. AMR కన్స్ట్రక్షన్స్, SS కన్స్ట్రక్షన్స్, LGR ఇన్ఫ్రా, హైదరాబాద్.